పెట్టద్దు. అలా అని మీతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను. మీరు తినటానికి మాత్రమే పండించుకోండి. దీంట్లో లాభ నష్టాలు చూసుకోవద్దు. 70 ఏళ్ళు పాడు చేసిన భూమిని మీరు మొదటి సంవత్సరం 12 నుంచి 18 బస్తాలు వస్తుంది. ఒకవేళ 11 బస్తాలు వచ్చిందనుకోండి, ఒక బస్తా డబ్బులు నేను ఇస్తా, సభాముఖంగా చెప్తున్నా. మీకోసం పండించుకోండి, మీ పిల్లల కోసం. ఇది శ్రీ సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానం. సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం. ఇది అహింసా మార్గంలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇక్కడ ఏ జీవిని, మట్టి కణాలని మనం బాధ పెట్టము, చంపము. ఒక అద్భుతమైన అహింసా మార్గంలో నడిచే ఒక అద్భుతమైన జీవన కళ. మనం ఇలా బ్రతకాలి అనటాలి. జీవ వైవిధ్యం అంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడికి భావాన్ని వ్యక్తపరిచే శక్తిని ఇచ్చాడు భగవంతుడు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉత్తమమైన కర్మ వ్యవసాయం, ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఒక భావాన్ని వ్యక్తపరచడం అనేది ఈ జీవరాశులు ఎవరికి లేదు, మనిషికి మాత్రమే ఇచ్చాడు. మీ మనసులో ఏముంది అనేది నాకు చెప్పగలుగుతారు. ఒక 25 సంవత్సరాలు మనం ఇలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ విష రసాయనాలతో పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడి ఇష్టానుసారంగా రోడ్డు మీద పడేసి ఇట్లాగే బతికేసాం అనుకోండి. 25 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అనేది ఊహించే శక్తి భగవంతుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఏ జీవి అంత దూరం ఆలోచించడం చేయలేదు. ఏ జీవి కూడా అంత నష్టము చేయలేదు. మనం లేకుండా ఈ 84 లక్షల జీవరాశులు మనిషి లేకుండా కొన్ని యుగాలు ఈ భూమి మీద చక్కగా బతికేస్తాయి. అవి లేకుండా మనం నెల రోజుల్లో కూడా బతకలేం. మన అవసరం వాటికి లేదు, వాటి అవసరం మనకున్నది. ఒక ఉదాహరణకి ఒక తేనెటీగ సంగతి. తేనెటీగ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసండి. తేనె తీగ లేకపోతే మనకి చిన్నప్పుడు చదువుకున్నాం, ఒక పువ్వు పింద అవటానికి ప్రధానమైన కారణం తేనెటీగ. మన ఆహార భద్రతలో దాని ప్రధానమైన పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే మన ఆహారానికి అది ఒక వెన్నుముక. మీరు మీ జీవన విధానంలో ప్రతిరోజు ఉదయం లేగంగానే గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకుని తేనె ఎంతమంది తాగుతున్నారు? చేతులెత్తాలి. చాలా తక్కువ మంది తాగుతున్నారు. మీరు రేపు నుంచి తేనె తాగటం మానేయాలి. ఇది చాలా తప్పు పని, మహాపాపం. దాని ఆహారం అది, మన ఆహారం కాదు. మనం అందరినీ బతికించడానికి, ముఖ్యంగా ఈ భూమిని సమతుల్యత కాపాడటానికి మన కోసం అది 18 కిలోమీటర్లు తిరిగి వస్తుంది. అది మన కోసం తయారు చేయలేదు. ఇది మహాపాపం. ఇది దాని సంతతి కోసం తయారు చేసుకుంది. అది లేకపోతే మనకి భవిష్యత్తులో వర్షాలు ఉండవు. మీకు భవిష్యత్తులో వర్షాలు కావాలా, తేనె కావాలా? వర్షాలు కావాలన్నప్పుడు తేనెను మానేయాలి. లేకపోతే ఆ పరపరాగ సంపర్కం, పాలినేషన్ చేసే పని ఈ భూమి మండలం మీద ఇంకొక జీవి లేదు. అప్పుడు మనకి ఆ పువ్వు
పిందవదు, కాయ కాదు, కాయ పండవదు. పండు అయినప్పుడే ఒక పక్షి వచ్చి అది తిని ఎక్కడో విసర్జించడం వల్ల ఈ వృక్ష సంపద అంతా కూడా పెరిగింది ఈ భూమండలం మీద. దీంట్లో తేనెటీగ పాత్ర, పక్షి పాత్ర వెలకట్టలేనిది. అందుకనే మీరు తేనెని ముట్టుకోకూడదు. కొంతమంది అంటారు మేము పెట్లు పెట్టామండి, పెట్టల దగ్గర తెచ్చుకున్నామండి అని. అది కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు చేశారనుకోండి, మిమ్మల్ని అనుసరించే వాళ్ళు మా ఏ తాగుతున్నాడు అని ఆ పెట్టెల్లో ఆయన కొనుక్కోలేకపోయినా చెట్టు మీద ఉన్నదానికి పొగబెడతారు. ఈ సంకేతాలు చాలా బలంగా వెళ్తాయి వాళ్ళకి, దానికి పొగబెడతారు. మేము వస్తుంటే దుగ్గిరాల దగ్గర ఎక్కడో ఒక రిక్షా బండి మీద ఒక అడ్డకర్రకి ఎంత పెద్ద తేనె తోట పెట్టి దాని కింద కమ్మలు, పచ్చి ఆకులు వేసి ఎంతమందికి ఇస్తున్నాడో తేనె. దాంట్లో మరి అంత తేనె ఎలా వస్తుందో నాకు తెలియదు. దాన్ని ప్రదర్శిస్తా. అదైతే మంచిదే, బెల్లపానకం అంటుందమ్మ. అరిసెలు చేసుకునే టైం వచ్చింది కదా, సంక్రాంతిగా సరిపోతుంది. కానీ ఇది మీరు ప్రోత్సహించమాకండి. మీ తోటలో, మీ చెట్ల మీద ఎక్కడైనా తేనెటీగ ఉంటే దాన్ని పూజించండి, ఆ చెట్టును పూజించండి. దాని దగ్గర పసుపు కుంకుమ చల్లండి. అంతేగాని దాన్ని మన కోసం కాదు. పొగ పెట్టి చంపేస్తున్నారు. దాని ఇల్లు అండి అది. మన ఇంటికి పొగ పెడితే ఒక్కసారి ఆలోచించండి. మనం ఉంటామో, ఎవరో బయట వాళ్ళు వచ్చి మన ఇంటికి పొగ పెట్టారనుకోండి, మనం ఊరుకుంటామా? మరి అన్ని జీవరాశులు కలిసి ఒక బిందువు తయారు చేయడానికి ఎన్నో కిలోమీటర్లు తిరిగి వస్తుంది. అది దాన్ని మనం ఎలా తాగుతాం చెప్పండి? తప్పు కదా. ఇక మీదట మీరు ఆ పని చేయమాకండి. మీరు ఉదయాన్నే తాగాలి అలవాటు అయిపోయింది అనుకుంటే ఆ బెల్లం పానకం నీళ్ళు, కొంచెము నిమ్మరసము, గోరువెచ్చని నీళ్లు తాగండి. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేది కూడా అదే. కానీ మనం ఇది ప్రోత్సహిస్తే ఊర్లో అయిపోతాయి కాబట్టి మీరు తయారు చేసుకోండి. బెల్లం పాకంతో తాగండి, గోరువెచ్చని నీళ్లు. ఉదయాన్నే లెగంగానే టీలు, కాఫీలు ఇక్కడి నుంచి మానేయాలి. నిజంగా చెప్తున్నాను. ఇది మానసికంగా మనకి తాగకపోతే ఏంటో అనుకుంటారు. కానీ నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు. పాలేకర్ గారి పరిచయం అయినాక, రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగాలు విన్నాక ఇవన్నీ మన దేహాన్ని ఎసిడిక్గా మారుస్తున్నాము. దీంట్లో ప్రతిరోజు మనం చేసే పని పేస్ట్తో మొహం కడుక్కోవటం వల్ల ఆ నురుగు అనేది మనకు తెలియకుండానే గట్ బ్యాక్టీరియాలోకి వెళ్తుంది. సోడియం లారెడ్ సల్ఫైడ్, SLS అంటారు. ఇది నురుగు రావటానికి ఉపయోగించే ఒక కెమికల్. మీరు ఊర్లో ఉన్నవాళ్ళు చాలా మటుకు వేప పుల్ల వాడుకోండి. ఇది 100% ఆల్కలైన్. అలాంటిది మీరు చేయాలి. లేకపోతే చిన్నప్పుడు కచ్చికలు వాడారు కదా, ఆవు పిడక, అది ఇంకా మంచిది. నేను కూడా అదే వాడతాను వాటికి. నేను ఆవు పిడక కచ్చిగా వాడతాను. నేను ఊర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా అదే వాడతాను. అవి మీరు చేసుకోండి. ఇది చేసుకుంటే మీ ఎసిడిక్ కాదు బాడీ. వాళ్ళ మనకి భారతదేశంలో ఎక్కువ టాబ్లెట్లు దేనికి వాడుతున్నారు తెలుసా? షుగర్ కాదు, ఎసిడిక్. చిన్న పిల్లలు కూడా ఎసిడిక్. మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్నారు. 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా గ్యాస్ అంటున్నారు. గ్యాస్ ఎందుకు అవుతుందంటే మనం తిన్న దాంట్లో అరగకపోవటానికి గట్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. మనం అన్ని కూడా ఆమ్ల గుణానికి సంబంధించి తింటున్నాము. రిఫైన్డ్ ఆయిల్ మానేయండి. ఏది రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పేర్లు ఉన్నాయి కదా, అవి మానేసి మీ ఊర్లో నాకు ఎక్కడో గానక బొమ్మ పెట్టారు దారిలో వస్తుంటే, ఇక్కడ గేటు దగ్గర
ఎద్దుగానగ ఆయన దగ్గరికి వెళ్ళి గానగ నూనె తెచ్చుకోండి. ఎద్దు గానగ నూనెలో శ్రేష్టమైంది నువ్వుల నూనె. ఈ భూమండలంలో శ్రేష్టమైంది ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె. నువ్వుల నూనె మీరు వాడండి. అమ్మలారా, రేటు ఎక్కువ అని మీరు దాన్ని తీసేసి రిఫైండ్ ఆయిల్ తెప్పించమాకండి. మీ ఆయిల్తో రిఫైండ్ ఆయిల్ ఎప్పటికీ ఇంట్లోకి రాకూడదు. మీరు ఎక్కడన్నా పెళ్లిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయిల్ అడగండి వాళ్ళని. మీరు రిఫైండ్ ఆయిల్ అయితే అంటే మీరు అక్కడ కొనకుండా తినకుండా వచ్చేసేయండి, వాళ్ళు మారుతారు. మీరు ప్రశ్నించాలి ఇదే ఆయిల్తో చేశారని. రిఫైండ్ ఆయిల్ వల్ల అదేంటంటే అది పత్తి గింజల నూనె నుంచి తీస్తారు, పెట్రోల్ నుంచి తీస్తారు, మినరల్ ఆయిల్ అంటారు, పెట్రోలియం జెల్లీ అంటారు కదా, పెట్రోపాపులిన్, వీటిలన్నీ కలిపి తయారు చేస్తారు. మనకి 2 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్ఫ్లవర్ పంట లేదు, మీరు చూడండి. కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సన్ఫ్లవర్ ఆయిల్ ఎవరు పండించరు, ఇక్కడ పండించే పంటలు లేవు. ఎవరన్నా వేస్తే కొద్దిగా వేసుకుంటారు, అంతేగాని రాష్ట్రం మొత్తానికి 2 రాష్ట్రాల్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఉంటుంది. అది సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, పత్తి గింజల నూనె మీరు తింటున్నారు. 2 రాష్ట్రాల్లో ఎక్కువ పండించేది పత్తి పంట, వరి తర్వాత. పత్తి గింజలు మెయిన్ క్రాప్, కాటన్ బై ప్రొడక్ట్. దూది కోసం పంట పండించట్లేదు, గింజల కోసం పంట పండిస్తున్నారు. గింజల్ని వ్యాపారం చేసి మీ ఇళ్లలోకి నూనె తెచ్చుకుంటున్నారు. ఆ నూనె వల్లే ఈ జబ్బులు, గుండె ఆగిపోవటం, క్యాన్సర్ రావటానికి. ప్రతిసారి మనకి ఇన్ని బట్టలు కావాలా? పత్తితో ఏమేది మన బట్టలే కదా. మరి ప్రతిసారి ఇంతంత పంటలు పండించిన వాళ్ళందరూ ఒక్కొక్క నెలలో ఎన్ని చెత్తలు ఉంటాయండి చెప్పండి? పత్తి దానికోసం కాదు, ఇది వెనక జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. మీ స్థానికంగా ఉన్న వరి తర్వాత నువ్వులు తెచ్చుకుని పంట పండించుకోండి. ఊరికే వచ్చే పంట అది, ఈ టైంలో వేస్తారు, చక్కగా వస్తుంది. 100 రోజుల్లో పంట వస్తుంది. ఎర్ర నువ్వులైనా, నల్ల నువ్వులైనా, తెల్ల నువ్వులైనా, ఈ మూడిట్లో ఏదైనా సరే శ్రేష్టమే. ముఖ్యంగా నల్ల నువ్వులు చాలా మంచిది. ఒకవేళ దొరకలేదు ఎర్ర నువ్వులు లేదా తెల్ల నువ్వులు, చలికాలంలో ఒక నువ్వులు బెల్లము కలిపి పిల్లలకు పెట్టండి. కాల్షియం, బోన్ స్ట్రెంత్ పెరుగుద్ది, బరువు ఉంటారు పిల్లలు, ఉపకాయం తగ్గుద్ది. హెచ్డిఎల్, ఈ విటమిన్, కాల్షియం, కాపర్ అన్నీ దీంట్లో ఉంటాయి. అందుకని ఏది గొప్పదో సమాజం ముందు మన పెద్దలు పెట్టారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. ఆవు నెయ్యి లేని వాళ్ళు దేంతో చేస్తారు? నువ్వుల నూనె. మీరు కొనే నువ్వుల నూనె బజార్ నూనెని, అది తినటానికి పనికిరాదని రాస్తాడు దాని మీద. ఆ నూనె వాడితే స్వామి ఇష్టపడడు. స్వచ్ఛమైన నువ్వుల నూనెతో పెట్టాలి. బజార్లో నల్లగా తారులాగా ఉంటుంది, ఇది తినటానికి పనికిరాదు అని రాస్తాడు దాని మీద. చూసారా లేదా? దీపారాధన నూనె అంటారు కదా, అది బజార్లో తీసుకోకూడదు. మీరు గానగలు ఎక్కడున్నాయో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. దాంతో చేస్తే మీ కళ్ళు బాగుంటాయి, దాని నుంచే వచ్చే తరంగాలు కంటికి మంచి జరుగుతాయి. మీరు ఏదో దీపారాధనకి దొరికింది వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నారు, అలా తీసుకోకూడదు. ఇలా ఈ నూనె ఎంత వాడాలి? ఈ నూనె రిఫైండ్ ఆయిల్లో మీరు మీ ఇంట్లో కుటుంబానికి 100 గ్రాములు ఉదాహరణకి వాడుతున్నారనుకోండి, నువ్వులని 30 నుంచి 40 గ్రాములు వాడితే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. అన్నం కలవటానికి తగినంత నూనె కూరకి అది సరిపోతుంది. మీరు ఇది వాడి చూడండి. గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ దాంట్లో ఉంటుంది, హెచ్డిఎల్ అంటారు. ఇది రక్తాన్ని, మన ఆహారం తీసుకుంటాం కదా, అది రక్తంగా మారిన తర్వాత అన్ని అవయవాలకి పంపించే పని పంపింగ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఎప్పుడు రెస్ట్ లేదు. అది చేస్తున్నప్పుడు లూబ్రికేట్గా ఇది పనిచేస్తుంది అనమాట నువ్వుల నూనె. అదే మీరు రిఫైండ్ ఆయిల్ వాడితే క్లాట్స్ వచ్చి బ్లాక్ అవుతుంది, దానివల్ల మనకి గుండెపోటు వస్తుంది అనమాట. ఆ స్నిగ్ధ పదార్థం అనేది నువ్వుల నూనెలో మాత్రమే ఉంటుంది. రిఫైండ్ ఆయిల్లో ఆ జిగట పదార్థం అనేది ఉండదు. దీనివల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా సాగదు. దీనివల్ల బ్లాకేజ్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? 1980-85 ప్రాంతంలో స్టార్ట్ అయింది.
అంతకుముందు ప్రతి గ్రామంలో ఎద్దుగానగలు ఉండేవి. 85కు ముందు గుండె జబ్బులు ఈ భారతదేశంలో లేవు. 40 ఏళ్ల క్రితం చూసుకుంటే ఇన్ని హాస్పిటల్స్ లేవు. మీరు తింటున్న ఆహారమే మీ శత్రువు అయింది. మీరు తింటున్న నూనె వల్లే మీకు ఈ నష్టం జరుగుతుంది. తాతకి గుండె జబ్బులు రాలేదు, అమ్మమ్మకి రాలేదు, నాయనమ్మకి రాలేదు, ఎవరికి రాలేదు. ఖర్చు పరంగా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ డబ్బుతో ముడిపెట్టి చూడటం వల్ల ఇది నష్టం జరుగుతుంది. వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మీరు రిఫైండ్ ఆయిల్కి, రైస్ బ్రాయిన్ ఆయిల్కి వెళితే తీవ్ర నష్టం జరుగుతుంది. కొన్ని డాక్టర్లకి కంపెనీ వాళ్ళు ఈ నూనెలు వాడమని సిఫార్సు చేసి వాళ్ళని ఫారెన్ ట్రిప్స్కి పంపిస్తారు. తెలుసా మీకు? బయట విదేశాలకి వెళ్ళి పంపిస్తారు. ఈ నూనె సఫోలో ఆయిల్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఆ సఫోలో ఆయిల్ ఏంటి? నువ్వుల నూనె అంటే ఒక ఆయిల్, పల్లి నూనె అంటే ఒక ఆయిల్ కదా, కుసుమ నూనె అంటే ఒక ఆయిల్. సఫోల్ అనేది ఏం ఆయిల్? ఇట్లా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి నేరుగా సమాజం రోగగ్రస్తమైతే ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో, డాక్టర్ల దగ్గరికి, ఆసుపత్రి దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఏజెంట్లు ఈ నూనె గురించి రాయండి, మీకు కారు ఇస్తాము, విదేశాలకు టికెట్లు ఇస్తామని చెప్పి 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఈ విధ్వంసం. అదే హరిత విప్లవానికి ముందు మన ఇంటి అవసరాలకి ఏ గింజ వేసుకోవాలనేది ఒక ప్రణాళికబద్ధంగా చేసేవాళ్ళు. నువ్వులు ఎంత వేసుకోవాలి, వరి ఎంత పెట్టుకోవాలి, గట్ల మీద కూరగాయలు ఎంత పెట్టుకోవాలి, దెబ్బ ఎంత పెట్టుకోవాలి, తీగ జాతులు ఎంత పెట్టుకోవాలి అనేది ఒక పక్కా ప్రణాళిక ఉండేది. దాన్ని మనం వాళ్ళ 2 పంటలు చేశాం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అన్నాం, కానీ మాగాణులు చేసి వరినే పెట్టుకున్నాము. రెండోది నీళ్లు లేకపోతే పత్తి పండిస్తున్నాం. అవునా కాదా? ఈ 2 పంటలైనా దేశంలో ఉన్నది. వరిలో ఇంతకు మించి ఆదాయం లేనప్పుడు ఎన్నాళ్ళు ఇలా చేస్తారు? రేపు మార్చి, ఏప్రిల్, యాక్చువల్గా ఫిబ్రవరిలో జరగాల్సింది కొన్ని కారణాల వల్ల అది మార్చి, ఏప్రిల్లోకి వెళుతుంది కార్యక్రమం. దయచేసి మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే 10 రోజులు కార్యక్రమం చేస్తున్నాం. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద కార్యక్రమం. 10,000 మందితో ఈ రైతులందరికీ 10 రోజుల పాటు, ఇప్పుడు లీల గారు ఏ భోజనం అయితే పెడుతున్నారో మీ అందరికీ విషం లేని ఆహారం, ఆ భోజనం 3 పూట్ల పెట్టి 10 రోజులు చక్కని వాతావరణంలో ఇలాగే ఉంటుంది. అక్కడ శిక్షణా తరగతులు ఇస్తున్నాం. మీరందరూ మారతాలి. 10 రోజుల్లో మీరు భార్యాభర్తలతో కూడా రావచ్చు. 10th క్లాస్, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చి, ఏప్రిల్ అయితే అప్పుడు మీరు పిల్లలతో సహా రావచ్చు. పిల్లలకి వేరే క్లాస్ ఉంటుంది. ఇది శ్రీ రామచంద్ర మిషన్ కన్హా, భాగ్యనగరానికి 40 కిలోమీటర్లు, బెంగళూరు హైవేకు 4,000 ఎకరాల్లో ఉన్నది. ఇలాగే ఉంటుంది. అక్కడ టెంపరేచరు భాగ్యనగరానికన్నా తక్కువ ఉంటుంది. 4 డిగ్రీల టెంపరేచర్ కూడా. అన్ని చెట్లు పెట్టారు వాళ్ళు, ప్రతి మొక్కని చెట్టుగా మార్చారు. అలాంటి చోట మీకు చక్కని వాతావరణంలో పాలేకర్ గారి మీటింగ్ 10 రోజులు మంచి భోజనం పెట్టి మానసికంగా, శారీరకంగా మీలో ఒక మార్పు అనేది వచ్చేస్తాయి 10 రోజుల్లో.